హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి అప్డేట్ అయితే ఇస్తున్నాను నేను. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ గురించి చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు కదా కదా ఆ వీడియోస్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అప్డేట్ అనమాట. ఎందుకంటే కొత్తగా ఛానల్స్ పెట్టే వాళ్ళకి, అలాగే పాత ఛానల్స్ మానిటైజేషన్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి అప్డేట్. అది ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు చూద్దాం. అసలు చాలామంది మీ క్రియేటర్స్ యూట్యూబ్లో నుంచి ఇంతకుముందు పాతది ఓల్డ్ది క్రియేట్ చేయాలంటే, మానిటైజేషన్ కావాలంటే సింపుల్గా ఉండేది. ఏ విధంగా? ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ఇవి ఏవి ఇప్పుడు లేకుండా ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ మాత్రమే పెట్టి, దానికి తోడు 8000 అవర్స్ పెట్టారు. ఇంకా షార్ట్స్ అయితే ఇంతకుముందు 1 మిలియన్ ఉండేది 3 monthsలో. ఇప్పుడు అదే 3 monthsలో 2 millions ఉండేట్టుగా వ్యూస్ ఉంటేనే కానీ వర్కౌట్ అయ్యేట్టుగా, మానిటైజేషన్ అయ్యేట్టుగా లేదన్నమాట ఇప్పుడు కొత్త అప్డేట్లో. సో ఇటువంటి అప్డేట్లో క్రియేటర్స్ అంతా మీరు బాగా ఆలోచించండి. అసలు ఈ యూట్యూబ్ రాను రాను చాలా క్లిష్టమైనటువంటి అప్డేట్లు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే మానిటైజేషన్ కాలేదో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 2007 అంటే 6 months ఉందన్నట్టు. ఈ 6 months లోపల ఎవరైతే ట్రై చేసి కష్టపడి మానిటైజేషన్ చేసుకుంటే వాళ్ళకు మంచిదే. ఆ తర్వాత మాత్రము ఆ క్రైటీరియా చాలా క్లిష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉందన్నమాట. సో విషయం నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఒకసారి గమనించండి. చాలామంది షార్ట్ వీడియోస్ పెడతా ఉన్నారు కదా. ఈ షార్ట్ వీడియోస్ పెట్టడం అనేది పూర్తిగా మానేస్తే నా సలహా అది మంచిది, చాలా మంచిది. ఎందుకంటే వాటి వల్ల నో యూస్ అనమాట. ఎందుకంటే టైం తక్కువ తీసుకుంటుంది, టైం ఎక్కువ, అవే ఎక్కువ చూస్తారని చెప్పి పెట్టేస్తారు. కానీ ఆ సబ్స్క్రైబర్ల వరకు ఓకే, కానీ దానివల్ల ఆదాయం అనేది ఏముండదు. సో మనకు ఆదాయం కావాలంటే షార్ట్స్ వల్ల 2 millions కొట్టాలంటే కష్టమవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు లాంగ్ వీడియోస్ పెట్టడానికి మాత్రమే ట్రై చేయండి. అండ్ నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పే ఇది ఒక బెస్ట్ అప్డేట్ అని అనుకుంటున్నాను. సో ఇప్పటికైనా మానిటైజేషన్ కాని వాళ్ళు లాంగ్ వీడియోస్ ట్రై చేయండి. ఇంకా 6 months ఉంది. ఈ 6 months లోపల మీరు ట్రై చేయండి గట్టిగా మంచి లాంగ్ వీడియోస్ పెట్టడానికి. ఓకే. అండ్ మానిటైజేషన్ కాని వాళ్ళు ప్రయత్నం చేయండి. ఇక కొత్తగా ఇంకోటి ఏంటంటే, ఇండియన్ యాప్ అనేసి ఒకటేదో ఆటో ప్లేన్ సంథింగ్ ఏదో యాప్ వచ్చింది అన్నట్టు. అది మన ఇండియా యూట్యూబ్ యాప్ అనేసి ఒక అప్డేట్ అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మనకి చాలామందికి తెలియదు. ఇప్పుడిప్పుడే అందరూ దాని గురించి చర్చించడం మొదలుపెట్టినారు. యూట్యూబ్ చాలా క్లిష్టమైన క్రైటీరియా తీసుకొస్తుంది కదా. మరి ఇప్పుడు ఇండియన్ యూట్యూబ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే చాలా యాప్స్ వచ్చినాయి, చాలా అకౌంట్స్ చాలామంది ఓపెన్ చేశారు. ఆ యాప్స్ ఎటొచ్చాయి, పోయాయో కూడా ఎవరికి తెలియదు అనమాట కదా. సో మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్రెండ్స్, మీరు కొంచెం వేరే ఫోకస్ మీద దృష్టి పెట్టండి. యూట్యూబ్ ఒకటే మనం ఫోకస్ పెడితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. వేరే ప్లాట్ఫామ్స్ మీద ట్రై చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఇక ఈ అప్డేట్ మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మంచి కామెంట్స్ ఉంటే నాకు చెప్పండి, దాని మీద వీడియోస్ చేస్తాను. మీకు అనిపించినటువంటి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. దాని మీద యూట్యూబ్ మీద వీడియోస్ చేస్తాను, మంచి అప్డేట్ ఇస్తాను. ఓకే, కీప్ వాచింగ్.